14 ధ్యానం 1 శిష్యుడు ఆశ్రమంలో కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు. గురువు అక్కడికొచ్చాడు. చూశాడు. ప్రక్కనే ఒక ఇటుకరాయి ఉంటే అది తీసుకుని వచ్చి గదిలో నేల మీద దాన్ని అరగదీయడం మొదలుపెట్టాడు. శిష్యుడికి ఇది వినిపించింది. మొదట సమాధానం చెప్పుకున్నాడు. తన ఏకాగ్రత ఏపాటితో పరీక్షిద్దామని గురువుగారు ఇలా చేస్తున్నారు కాబోలు అనుకున్నాడు. కానీ ఉన్న కొద్దీ గరగరమన్న ఆ శబ్దం భరింపరానిదైపోయింది. అతను సహనం కోల్పోయాడు. అరిచాడు, గురువుగారు, మీరు చేస్తున్నదేమిటి? నేను ధ్యానంలో కూర్చున్నానని కనపడటం లేదా? ఈ ఇటుకరాయిని పాలిష్ చేస్తున్నాను. దీన్ని అద్దంలాగా చేయాలి. మీకు పిచ్చా? ఇటుక ఎక్కడైనా అర్థమవుతుందా? నీకంటే ఎక్కువ పిచ్చి లేదులే. మనస్సును ఆత్మగా చేయాలని నీవెలా అనుకుంటావు? 2 ఒక మనిషి చేసే అత్యుత్కృష్ట కర్మ ఏమిటి? ధ్యానంలో కూర్చోటం. అది నిష్క్రియత్వానికి దారితీయదా? అది నైష్కర్మ్యమే. అయితే కర్మణ్యత హీనమైనదా? నైష్కర్మ్యం కర్మలకు ప్రాణం పోస్తుంది. అది లేకపోతే ఇవి మృతతుల్యములు. 3 ఒక మనిషి చేసే అత్యుత్కృష్ట కర్మ ఏమిటి? ధ్యానంలో కూర్చోటం. ఇలా సమాధానం చెప్పిన గురువు ధ్యానంలో కూర్చున్నట్లే కనిపించేవాడు కాదు. ఎప్పుడూ తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తుండేవాడు. ఆశ్రమంలోనో పూల తోటలోనో వచ్చేవారిని కలుసుకుని మాట్లాడుతూనో గ్రంథరచన చేస్తూనో ఆశ్రమం జమా ఖర్చుల లెక్కలు కూడా వ్రాస్తుండేవాడు. అయితే మీరు సమయం అంతా పనిలోనే గడుపుతున్నారెందుచేత అని అడిగితే, పని చేస్తున్నంత మాత్రాన ధ్యానంలో కూర్చోకుండా ఉండనక్కర్లేదు. రమణ బోధ. ధ్యానానికి విచారణకు తేడా ఏమిటి అని అడిగితే భగవాన్ శ్రీ రమణ మహర్షి ఇలా చెప్పారు. విచారణ చేయలేని వారు ధ్యానం చేయవచ్చు. ధ్యానంలో సాధకుడు తనను తాను మరచిపోయి నేను బ్రహ్మమును, నేను శివుణ్ణి అని బ్రహ్మమును లేక శివుణ్ణి తలుస్తుంటాడు. చివరకు బ్రహ్మజ్ఞానం అతనికి లభిస్తుంది. విచారణ చేసే సాధకుడు నేనెవడను అని ప్రశ్నించుకుని ఆత్మస్థితుడవుతాడు. అహంత ఉంటేనే ధ్యానం చేయగలవు. ఈ పద్ధతి పరోక్షమైనటిది. తనకు మూలమైన ఆత్మను వెతుకుతూ అహంత అదృశ్యమైపోతుంది. మిగిలేది ఆత్మే. ఇది అపరోక్ష మార్గం.